పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. లక్కీ మస్కట్ అనే పేరు రావడం అంత తేలికేం కాదు. 20స్లో కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ పేరు తెచ్చుకోవడం ఈజీయే కావచ్చు. కానీ 20 ఏళ్లుగా హీరోయిన్గా కొనసాగుతున్న బ్యూటీ ఈ పేరు తెచ్చుకోవడం మాత్రం మామూలు విషయం కాదు. అందుకే త్రిష ఈ సక్సెస్ని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సక్సెస్ మూడ్లో ఉన్న త్రిష ఇప్పుడు షేర్ చేసిన విషయం ఏంటి? సిల్వర్ స్క్రీన్ కుందవై త్రిష సినిమాలకు గుడ్ బై చెబుతారేమోనని చాలా మంది ఎదురు చూశారు. కానీ నో ఛాన్స్ అంటున్నారు చెన్నై సుందరి. దానికి తగ్గట్లు ఆమె సినీ కెరియర్ కూడా ఫుల్ స్పీడ్ అందుకుంది. రిపీట్ కాంబినేషన్లతో త్రిష దూసుకుపోతున్న తీరుకు ఫిదా అవుతున్నాయి ట్రేడ్ వర్గాలు. రీసెంట్ గా సూర్య హీరోగా నటించిన సినిమా కరుప్పు. ఇందులో త్రిష నాయిక. ఇప్పుడు ఈ మూవీ 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఆల్రెడీ ఈ జోడీకున్న క్రేజ్ కూడా సినిమాలో ప్లస్ అయింది. ఈ మూవీలో లాయర్ ప్రీతి క్యారెక్టర్లో మెప్పించారు త్రిష. సూర్యకే కాదు, అజిత్కి కూడా లక్కీ మస్కట్గా మారారు త్రిష. అజిత్, త్రిష కలిసి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బంపర్ హిట్ అయింది. 248 కోట్లకు పైగా వసూళ్లతో అజిత్ కెరియర్లో ది బెస్ట్ హిట్ గా ప్రూవ్ చేసుకుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో త్రిష రోల్కి మంచి అప్లాజ్ వచ్చింది. అజిత్కి మాత్రమే కాదు, విజయ్తో కూడా ది బెస్ట్ హిట్స్ ఉన్నాయి త్రిష కెరియర్లో. లియోలో విజయ్తో జోడీ కట్టారు త్రిష. 600 కోట్లకు పైగా వసూలు సాధించి ఇప్పటిదాకా విజయ్ కెరియర్లో ది బెస్ట్ కలెక్షన్లు సాధించిన లిస్ట్లో టాప్ ప్లేస్ కొట్టేసింది లియో. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే విశ్వంభర ఏ రేంజ్ హిట్ కావాలో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగాభిమానులు. స్టాలిన్ తర్వాత చిరు, త్రిష కలిసి చేస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ లో. రష్మిక బేఫికర్గా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందేమీ లేదు. పైపెచ్చు నార్త్ బెల్ట్లో ఆమెకంటూ ఓ స్పెషల్ ప్లేస్ ఆల్రెడీ క్రియేట్ అయింది. కానీ మృణాల్ అండ్ పూజా హెగ్డే పరిస్థితి అలా కాదు. వాళ్ళకి సౌత్లోనూ పర్ఫెక్ట్ ప్లేస్ లేదు. ఇప్పుడు నార్త్ సంగతి అయితే సరే. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. యానిమల్ సినిమా తర్వాత నార్త్ లో నెక్స్ట్ లెవెల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్నారు రష్మిక మందన్న. ఆమెనిప్పుడు సౌత్ హీరోయిన్ అనడం లేదెవ్వరు. పాన్ ఇండియా బ్యూటీల రేస్లోనే కన్సిడర్ చేస్తోంది ట్రేడ్. నేషనల్ క్రష్ ఉత్తరాదిన చేస్తున్న లేటెస్ట్ మూవీ కాక్టైల్ 2 షాహిద్ కపూర్తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు కృతి సనన్ కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య గ్రేస్ విషయంలో ఎప్పటికప్పుడు పోటీ కనిపిస్తూనే ఉన్నా సౌత్ లో ఉన్న క్రేజ్ యాడ్ కావడంతో రష్మికకే కాసిన్ని ఎక్కువ మార్కులు పడుతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఇప్పటికీ నార్త్ లో రష్మికకొచ్చిన ఢోకా ఏవీ లేదు. మరి అలాంటి భరోసా మృణాల్కి, పూజా హెగ్డేకి కూడా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వారిద్దరూ కలిసి నటిస్తున్న హే జవానీతో ఇష్క్ హోనా హై మూవీ హిట్ కావాలి. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హే జవానీతో ఇష్క్ హోనా హై మీద చాలా ఆశలే పెంచేసుకున్నారు పూజా అండ్ మృణాల్ ఠాకూర్. రీసెంట్ గా విడుదలైన అడవిశేష్ డెకాయిట్ మంచి పేరు తెచ్చి పెడుతుందనుకున్నారు మృణాల్. కానీ ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇటు జననాయకన్ రిలీజ్ కోసం వెయిట్ చేశారు పూజ. సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. సో ఈ ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు వరుణ్ ధవన్ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ క్లిక్ అయితే కెరియర్ కాసింత గాడిలో నడుస్తుందన్నది ఈ ఇద్దరమ్మాయిల ఆశ. వరుసగా సినిమాలు ఎవరైనా చేస్తారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనూ ఏదో ఒక వెరైటీని చూపిస్తారనే గుడ్ విల్ కొందరికి ఉంటుంది. నెక్స్ట్ మూవ్తో దాన్ని నిలబెట్టుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో అలాంటి హీరోలున్నారు. ఇంతకీ ఎవరెవరో మీకు ఐడియా వచ్చేసినట్టేగా? కమాన్ లెట్స్ వాచ్. లక్కీ భాస్కర్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ఎప్పుడిస్తారా అని వెయిట్ చేస్తున్నారు దుల్కర్ సల్మాన్ ఫాలోవర్స్. ఆయన చేతిలో ఇప్పుడు 1కి 3 సినిమాలున్నాయి. ఆకాశంలో ఒక తార, ఐ యామ్ గేమ్, DQ41. వీటిలో ఏ ఒక్కటైనా సరే లక్కీ భాస్కర్ ని మరిపించే హిట్ కావాలన్నదే ఆయన ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న డిమాండ్. సిద్ధు జొన్నలగడ్డ పేరు చెబితే ఎవరికైనా డీజే టిల్లు గుర్తుకు రావాల్సిందే. టిల్లు మేనరిజమ్స్, పేటెంట్ హక్కులన్నీ ఆయనకి చెందాల్సిందే. అంతగా ఆ మూవీతో జనాల్లోకి వెళ్లిపోయాడు సిద్ధు. టిల్లు క్యూబ్ కన్నా ముందే మరో హిట్ అందుకుని చూపించాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాడు హీరో. వెరైటీ సినిమాలు అనాలా, లేకుంటే తనకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే సినిమాలనాలా? ఏమనుకున్నా సరే తనదైన స్టైల్లో తను ఏర్పాటు చేసుకున్న పాత్లో ముందుకెళ్లిపోతున్నారు కిరణ్ అబ్బవరం. ఆ మధ్య కేరామ్తో కేరళను టచ్ చేసిన కిరణ్ నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీతో సిద్ధమవుతున్నారు. అడవిశేష్ పేరుకి ఇండస్ట్రీలో స్పెషల్ ప్లేస్ ఉంది.
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన తీసుకునే కేర్ గురించి స్పెషల్గా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. రీసెంట్గా డెకాయిట్తో పలకరించిన శేష్ ఇప్పుడు G2 పనుల్లో బిజీగా ఉన్నారు. శేష్ కెరియర్లో గూఢచారుకున్న ప్లేస్ ఎలాంటిదో అందరికీ తెలిసిందేగా. ఆ క్రేజ్ని సీక్వెల్తో రెట్టింపు చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు శేష్ మీద. చీర కట్టుకుంటే సాంప్రదాయంగానే కనిపించాలా ఏంటి? చలో ఇరగదిద్దామని యాక్షన్లోకి దిగేస్తే మాస్గా ఉండదా? రీసెంట్గా మాస్ యాక్షన్ సినిమాల కోసం రంగంలోకి దిగేటప్పుడు శారీస్నే ప్రిఫర్ చేస్తున్నారు మన ఇంటి బంగారాలంతా. మా ఇంటి బంగారం ట్రైలర్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు సమంత. ఒక్కొక్కరిని కొడతాను చూడు అంటూ ట్రైలర్లో డైలాగ్ ఆకట్టుకుంటోంది. దానికి తోడు చీరకట్టుతో శామ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మెప్పిస్తోంది. దీని గురించి మాట్లాడుతూ మాస్గా ఉంది కదా అని శామ్ అన్న తీరు యమా క్యూట్ అంటున్నారు ఫ్యాన్స్. చీర కట్టుకుని యాక్షన్ చేయడం నెక్స్ట్ లెవెల్ అంటూ బ్లాస్ట్ ప్రెస్ మీట్లో అభిరామి కూడా ఓపెన్ అయ్యారు. ప్యాంటు షర్టులతో కాదు, చీర కట్టుతో చేసే ఫైట్స్ ఇక ట్రెండ్ అవుతాయనే మాట వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఆల్రెడీ ఇదే రూట్లోనే ఉన్నానంటున్నారు నయన్ కూడా. ఆమె నటిస్తున్న ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా రాక్కాయి గ్లిమ్స్లో ఫైట్ షాట్ కూడా చీరకట్టులోనే ఉంది. అటు రష్మిక మైసా ఫైట్స్ కూడా ఈ కోవలోనే ఉండే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఇక ఫైట్స్ అంటే అమ్మాయిలు ప్యాంట్ షర్ట్ల జోలికి పోనక్కర్లేదన్నమాట. చీర కట్టుకున్నా చితక్కొట్టడం గ్యారంటీ అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. కేన్స్ చిత్రోత్సవాలకి డే బై డే అర్థం మారిపోతుందా? యూత్ నయా అర్థాలు వెతుక్కుంటోందా? గ్లోబల్ రేంజ్ క్రేజ్ ఉన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చిన సినిమాల కన్నా సెలబ్రిటీల రెడ్ కార్పెట్ లుక్లకే అట్రాక్షన్ పెరుగుతుందా? వార్తలన్నీ రెడ్ కార్పెట్ కేంద్రంగానే సాగుతున్నాయా? చూసేద్దాం, వచ్చేయండి. ఆలియాని కేన్స్లో పట్టించుకోలేదా? పాపరాజీలు ఆలియాని గుర్తుపట్టలేదా? వాంటెడ్ గానే పక్కన పెట్టేశారా? నిన్న మొన్నటి వరకు ఇదో డిస్కషన్. అసలు ఆలియాను తారా సుతారియా ఓవర్టేక్ చేశారన్న వార్తలు కూడా జోరుగానే వైరల్ అయ్యాయి. కేన్స్ అంటే జస్ట్ చలనచిత్రోత్సవమే కాదు, ఎన్నో బ్రాండ్లు అక్కడ తమని తాము ఆవిష్కరించుకోవాలని పోటీ పడుతూ ఉంటాయి. ఏ స్టార్ ఏ ప్రాడక్ట్ని ఎలా ప్రెజెంట్ చేశారన్నది కూడా డిస్కషన్ పాయింటే. కేన్స్ రెడ్ కార్పెట్ క్లిప్స్ ఇలా సోషల్ మీడియాలో పడతాయో లేదో అలా వైరల్ అయిపోతూ ఉంటాయి. కేన్స్ రెడ్ కార్పెట్ని దాదాపు 25 ఏళ్లుగా రూల్ చేస్తున్న క్వీన్ ఐశ్వర్య ఈసారి అటెండ్ అవుతారా లేదా అన్న చర్చ ఆ మధ్య ఇంట్రెస్టింగ్గా సాగింది. తీరా ఐశ్వర్య కేన్స్లో అడుగు పెట్టేశారు. ఆమె లుక్ వైరల్ అయింది. బాడీ షేమింగ్ స్టార్ట్ అయింది. తమని తాము ఎలా ప్రెజెంట్ చేసుకోవాలో అమ్మాయిలకు బాగా తెలుసు. ఈ విషయం గురించి ఎవ్వరికీ సంజాయిషీలు చెప్పుకోనక్కర్లేదని కంగనా లాంటి వాళ్ళు ఐశ్వర్యకు సపోర్ట్ చేశారు. నిజానికి కేన్స్కి సంబంధించి ఈ విషయాలు వైరల్ అయినంతగా ఇన్సైడ్ హాల్ ఏం జరిగింది అనే విషయాలు మాత్రం వైరల్ కాలేదు. అందుకే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే సినిమాలు కాదా, రెడ్ కార్పెట్ చుట్టూ తిరిగే వ్యవహారమేనా అని మాట్లాడుకుంటున్నారు ఇండియన్ క్రిటిక్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.